హాయ్! హలో! అందరూ బాగున్నారా? ఇవాల్టి వీడియో వచ్చేసి ఏంటంటే, మోస్ట్ ఫేమస్ అనమాట. ఇది చాలా ఫేమస్ అయిపోయింది ఆల్రెడీ. అల్లం కుక్కర్ తీసుకున్న ఇడ్లీ కుక్కరు. చాలా పనిచేస్తుంది ఇదైతే. నేను మీ ముందు ఓపెన్ చేద్దామని చెప్పేసి ఇంకా ఓపెన్ చేయలేదాన్ని అయితే ఇప్పుడు ఓపెన్ చేస్తామని చెప్పేసేసి కొనుక్కొచ్చిన అల్లం తెచ్చేసాను. నేను ఎలా కొన్నానంటే ఉయ్యూరులో కొనుక్కున్నానది. నేనైతే ఇది ఫుల్ మనీ అయితే ఇవ్వలేదనమాట అక్కడ. ఫుల్ మనీ వచ్చేసి మీకు చూపిస్తాను చూడండి. మళ్ళీ బ్యాక్‌కెళ్ళి ఒకసారి చెక్ చేయండి. నేనైతే ఫుల్ మనీ పే చేయలేదు. ఎందుకంటే నా దగ్గర ఒక 2 అల్యూమినియం దాకల్లాగా ఉన్నాయన్నమాట. ఇవెప్పుడో పాత కాలంలోవి. చాలా పాడైపోయినాయి అని చెప్పేసి అవి ఇచ్చేసేసి అల్యూమినియం రేటు ఎక్కువ అవుతాయి. అప్పుడు దాన్ని బట్టి తీసుకుందాం అనేసి వెళ్ళాను షాప్‌కి. అసలు తీసుకుందాం అనుకోలేదు. అలా వెళ్ళాము తీసుకొని ఆ దాఖలు మొత్తం ఇచ్చేసిన తర్వాత మేమైతే ఫుల్ రేట్ చెప్పలేదని చెప్పాను కదా! ఒక 2000 అయితే ఇచ్చాము ఎక్స్‌ట్రా నార్మల్‌గా పే చేసామనమాట. ఇప్పుడైతే మొత్తం కుక్కర్ అంతా మీకు చూపిస్తాను. అసలు ఓపెన్ చేయలేదు. 2 డేస్ అయిపోయింది. ఇప్పుడు వీడియో తీద్దాం అనేసి అలానే ఉంచుకున్నాను. మీకు చూపిద్దాం అనేసేసి. కంపెనీ వచ్చేసండి ఎల్ఎల్ఎం అనమాట. 3 కంపెనీలు చూపిచ్చారు మాకక్కడ షాప్‌లో. 3 కంపెనీల్లో ఇది చాలా బెస్ట్ అమ్మా. ఇది మందంగా ఉంటుంది. మీకు ఎక్కువ ఫ్యూచర్‌లో పనికొస్తుందనేసేసంటే, సరే అని చెప్పి ఇదే తీసుకున్నాం. ఎల్ఎల్ఎం కంపెనీ బావుంటుందమ్మా. క్వాలిటీ బెస్ట్ అని చెప్పారనమాట వాళ్ళు. సో, అందుకని చెప్పేసి ఇది తీసుకున్నాం. అన్నిటికన్నా హై క్వాలిటీ అంట. స్టీల్‌లో కూడా హై క్వాలిటీలు ఇంకా ఇలా ఉంటాయని నాకిప్పుడే తెలిసింది. చూడండి నేను ఇదైతే చిట్టి ఇడ్లీ ప్లేట్ అనేది సెపరేట్‌గా తీసుకున్నాను. ఇది 18 ఇడ్లీస్ ఉంటాయన్నమాట. ఇది మొత్తం చాలా మందంగా ఉన్నాయి అన్నీ గూడా. క్వాలిటీ చాలా బాగున్నాయన్నమాట. అదైతే చిట్టి ఇడ్లీ ప్లేట్ సెపరేట్‌గా తీసుకోమన్నారు వాళ్ళు. నాకు కావాలని చెప్పి నేనే తీసుకున్నాను. 90 రూపీస్ అది. ఉట్టి ప్లేట్ ఒకటే. అండ్ మన కుక్కర్ దగ్గరకొచ్చేస్తే మొత్తం అయితే 4 ప్లేట్స్ అయితే వచ్చినాయి. ఇంకా 6 ప్లేట్స్ ఉన్నాయి. అవి కూడా చూపిచ్చారు. మాకంత ఎందుకులే అని చెప్పేసి ఇద్దరమే అని చెప్పేసి 4 అయితే తీసుకున్నాము. 4 కూడా అనవసరమే మనకి. కానీ ఎప్పుడైనా చుట్టాలొచ్చినప్పుడు కొంచెం రిలేటివ్స్ ఎవరైనా వచ్చినప్పుడు బావుంటుంది. అంత హడావుడిగా పడకుండా ఈజీగా అయిపోద్దని చెప్పేసి పనైతే తీసుకున్నామనమాట. క్వాలిటీ చాలా చాలా బావుంది. నేనైతే ఇప్పుడు ఇడ్లీ ఏసి చూపిస్తాను మీకు. ఇదిగోండి 4 ప్లేట్స్ ఇప్పుడు ఎలా యూజ్ చేయాలని చూపిస్తాను మీకు. ఇప్పుడు 3 ప్లేట్స్ పెట్టాను కదా దానికి. మీకైతే 3 ప్లేట్సే ఏసుకోవాలనుకుంటే ఎక్స్‌ట్రా ఫోర్త్ ప్లేట్ ఉంది కదా! ఫస్ట్ ప్లేట్ అది తీసేసుకొని చిట్టి ఇడ్లీకి ఏసుకోవాలనుకుంటే ఇలా పెట్టేసుకోండి. వీడియోలో చూపించేలా పెట్టేసుకుంటే అయిపోతుంది. లైక్ ఇలా అయితే పెట్టేసుకోవచ్చు. దాన్ని పక్కన పెట్టేసుకోండి ఇంకా. ఇప్పుడు మళ్ళీ నేను మీకు 4 వేసుకోవాలి అనుకుంటే మీరు 4 ఏసుకున్న పైన మీకు బ్లాక్ కలర్‌లో ఇప్పుడు తీసాను చూసారా? అది కంపల్సరీ అది తీసుకోవాలి. ఫోర్త్ ప్లేట్ కూడా పెట్టేసేసుకొని నెక్స్ట్ ఏమో చిట్టి ఇడ్లీ ప్లేట్ కూడా పెట్టేసుకొని ఇంకా నార్మల్‌గా అలా పెట్టేయడమే. బ్లాక్‌ది ఇంకా పని చేయక్కర్లేదు దానికి. అంటే మొత్తం పెట్టాం కదా! సో, అందుకే అది పని చేయదనమాట ఇంగా. తర్వాత నెక్స్ట్ మీరు ఇడ్లీ తీసేసి మళ్ళీ పెట్టుకోవచ్చు దాన్ని. అంత కష్టమేం కాదు. అది సింపుల్‌గా ఈజీగా వచ్చేసేసిద్ది. లైక్ ఒక బోల్ట్ లాగా ఉంటది అంతే అనమాట. ఇదిగోండి ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. నాకది హ్యాండిల్ మీకు కనిపియదనమాట పైన. ఎందుకంటే చిట్టి ఇడ్లీ పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పెట్టుకుంటే చాలు. ఇలా క్లోజ్ చేసేసుకుంటే అయిపోతుంది. ఆ బ్లాక్ కలర్‌లో మీరు అలా పెట్టుకున్నప్పుడు బ్లాక్ కలర్‌లో ఉన్న ఒక స్క్రూని జాగ్రత్తగా పక్కన పెట్టుకోండి. మళ్ళీ ఎప్పుడైనా ఇబ్బంది పడకుండా ఉంటాకి. నెక్స్ట్ ఎవరు మనకి ఏది అది దాంట్లో ఉన్నదైతే. మేమైతే ఇప్పుడు ఒక 2 ప్లేట్స్ వేసుకొని ఒక చిట్టి ఇడ్లీ ప్లేట్ అయితే వేసుకున్నాము. మీకు చూపిస్తాను. వీడియో కోసం అని చెప్పి 3 ప్లేట్స్ వేసాను దాంట్లో. కానీ మేము 2 ప్లేట్స్ వేసుకుంటామనమాట. మాకు చిట్టి ఇడ్లీ వద్దు నార్మల్ ఇడ్లీ కావాలంటే అలా వేసేసుకోవచ్చు. ఇప్పుడు వీడియోలో చూపించేలాగా. ఇదిగోండి ఎల్ఎల్ఎం కంపెనీ అనమాట. చూపిస్తున్నా అదే మీకు. బెస్ట్ క్వాలిటీ అండ్ చాలా బాగుంది. మా చుట్టాలు, రిలేటివ్స్ అందరూ తీసుకుంటున్నారు. ట్రై చేయండి ఒకసారి మీరు. మీరు కొత్తగా ఏమన్నా స్టోర్‌కి వెళ్ళి తీసుకుంటున్నారంటే ఈ కంపెనీ ట్రై చేయండి. బావుంది నిజంగా చాలా బావుంది. ఇది అది పెట్టడం వల్ల వచ్చే ఉపయోగం ఏంటంటే ఇది మూత పట్టదు. ప్లస్ విజిల్ కూడా రావడానికి దానికి స్పేస్ ఉండదు లోపల. సో, అందుకనేసేసి ఆ బ్లాక్ కలర్ బోల్ట్ అయితే తీసేసేంటున్నాను. వాళ్ళ షాప్ వాళ్ళు ఎలా చెప్పారో నేను గూడా మీకు అలానే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీకు అర్థమైతే
లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అది ఫ్రీగా ఉండడం కోసం లోపల విజిల్ ఫ్రీగా రావడానికి ఇడ్లీ పర్ఫెక్ట్‌గా కుక్ అవ్వడం కోసం అని చెప్పేసి ఆ బోల్ట్ అయితే తీసుకోమని తీసేసేయమన్నారు. ఇంకా 4 ప్లేట్స్ అవన్నీ పెట్టేసుకొని ఇంకా క్లోజ్ చేసేసుకొని ఎన్ని కావాలంటే అన్ని ప్లేట్స్ అయితే వేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఏమో ఇంకా ఇడ్లీ కలిపేస్తున్నాను అనమాట. ఇడ్లీ కుక్కర్ తెచ్చినప్పుడు ఓపెన్ చేసినప్పుడు కూడా వేసేటప్పుడు కూడా చూపియాలి కదా, సో అందుకని చెప్పేసి మళ్ళీ ఇప్పుడైతే నేను వేస్తున్నాను ఇడ్లీ. అమ్మ వేస్తుంది అనమాట. పిండిలో సాల్ట్ అవన్నీ కలిపేసేసుకొని ఇంకా పెట్టేస్తున్నాను. వీడియో కోసం కొంచెం ఎక్కువ ఇడ్లీలు కనిపిస్తాయి అని చెప్పేసి 3 ప్లేట్స్ వేసాను. నార్మల్గా 2 ప్లేట్సే వేసుకుంటాం మేము. ఇదిగోండి చిట్టి ఇడ్లీ రోజు వేయించుకుంటున్నాను నేను. నాకు అంత ఇష్టం అనమాట. ఎప్పటి నుంచో తినాలని కోరుకుండేది, బట్ కానీ కుదరలేదు. ఇంకా కోరిక అయితే తీరిపోయింది అనమాట. చక్కగా అయితే కొనుక్కొని మొత్తం ఆ చిట్టి ఇడ్లీ కూడా అంతా వేసేసుకొని ఇంకా పెట్టేసుకున్నాను. అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో మొత్తం అయితే పెట్టేసేసి ఇంకా పొయ్యి మీద పెట్టేసేసాను. ఫస్ట్ అయితే హైలో పెట్టుకొని తర్వాత విజిల్ వచ్చినప్పుడు సిమ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఆ విజిల్ సౌండ్ వినిపిస్తుంది మీకు. ఇంకా చూసారు కదా, అదేనండి విజిల్ సౌండ్. అలా వచ్చినప్పుడు సిమ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత కుక్ చేసేసుకోండి. ఫస్ట్లో అయితే నేను ఫుల్ భయపడ్డాను. విజిల్ సౌండ్ ఏంటో లాగా వచ్చింది, ఏమైనా అయిపోయింది అనుకున్నా. మన నార్మల్ రైస్ కుక్కర్ లాగా రావట్లే విజిల్, ఏంటో ఒక స్పెషల్గా వచ్చింది. ఫస్ట్ టైం విజిల్ అయితే వినటం ఇది. కానీ బట్ కొన్ని పోను అలవాటు అయిపోయింది ఆ విజిల్ సౌండ్ అనమాట. ఇలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ టైము చిట్టి ఇడ్లీ కూడా తీసేసుకున్నాను. అది పిండి దాంట్లో వేయాలన్నా తీయాలన్నా సరే ఆ స్పూన్తోనే వేయాల్సి వస్తుంది. ఎంతైనా కష్టం కదా అది స్పూన్తో వేయడం, మనకు అలవాట్లేదు. అది ఏం చేయాలని మొత్తం స్పూన్తో చేయాల్సి వస్తుంది. ఇంతే ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.